రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా పెద్ది. భారీ స్థాయిలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం ఒక పాన్ ఇండియా విజన్తో రూపుదిద్దుకుంటుంది. ఇందులో చరణ్ క్యారెక్టర్ కూడా పూర్తి భిన్నంగా ఉండనుందని టాక్. ఫస్ట్ షాట్ వీడియోలో చరణ్ లుక్ అదిరిపోయింది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అలాంటి టైంలో పెద్ది గ్లిమ్స్ రావడంతో ఒక్కసారిగా జోష్ వచ్చింది. ప్రస్తుతానికైతే మెగా అభిమానుల ఆశలన్నీ కూడా బుచ్చిబాబు తీస్తున్న ఈ చిత్రం పైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాలకి తగ్గట్టుగానే ఉన్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఆమె పాత్ర కూడా చాలా బలంగా ఉంటుందంట. పల్లెటూరు యువతి పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇక పెద్ద సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోనే కనిపిస్తుండేది. ముఖ్యంగా రామ్ చరణ్ గ్లిమ్స్ చివర్లో ఆడిన సిగ్నేచర్ షాట్ని ఐపీఎల్ సీజన్లో అన్ని టీమ్స్ కూడా వాడుకున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా కేవలం క్రికెట్ బ్యాక్గ్రౌండ్ మీద తెరకెక్కుతున్న మూవీ అనుకుంటే పొరపాటే అని డైరెక్టర్ బుచ్చిబాబు రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో అనేక రకమైన క్రీడలు ఉంటాయని, రామ్ చరణ్ అన్ని ఆటల్లోనూ నిష్ణాతుడని అభిమానులు బుచ్చిబాబు చెప్పిన మాటలను డీకోడ్ చేసి సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి లీక్ అయిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో ఏదో మట్టి తుఫాన్ వచ్చినట్టుగా 10 అడుగుల ఎత్తు మట్టి పైకి లేవడం అందరినీ షాక్కి గురి చేసింది. అసలు ఏమి ప్లాన్ చేస్తున్నారా బాబు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవర తర్వాత ఆమె ఒప్పుకున్న రెండవ తెలుగు సినిమా ఇది. హిందీలో చాలా సినిమాలు చేసింది కానీ సక్సెస్ మాత్రం అందుకోలేదు. కానీ తెలుగులో మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు పెద్దితో కూడా ఆమె మరొక హిట్ని తన ఖాతాలో వేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ అత్యంత సన్నిహితుడైన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యమైన క్యారెక్టర్ని చేస్తున్నారు. ఆయనకు సంబంధించి ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 200 కోట్లతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతుందని భావిస్తున్నారు. RRR తర్వాత చరణ్ చేసిన 2 చిత్రాలు నిరాశపరిచే. దాంతో పెద్ది మీద ఆశలు పెట్టుకున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. పెద్ది మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.